90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం శంకరి గారు. సో మేడం, బ్రహ్మముహూర్తం వీటి గురించి ఎన్నోసార్లు మనం మాట్లాడుకున్నప్పటికీ చాలా మంది ఇంకా డౌట్స్ ఉన్నాయి. ఆ సమయంలో లేచినప్పుడు మనం అనుకున్నది జరుగుతుంది, మనకి ఎనర్జీ బాగుంటుంది, యూనివర్స్ ఆ టైంలో మనం ఏదైతే అడుగుతామో అది ఇవ్వడానికి చాలా ఛాన్సెస్, చాలా మార్గాలు చూపిస్తుంది అని చెప్తూ ఉంటారు. బట్ స్టిల్ ఇంకా కూడా ఎవరైనా కూడా బ్రహ్మముహూర్త సమయంలో లేచి వాళ్ళ వైబ్రేషన్స్ని కావచ్చు, వాళ్ళ ఎనర్జీస్ని యూనివర్స్తో ఎలా మ్యాచ్ చేసుకోవచ్చు అంటారు? మనము రెగ్యులర్గా చేసే వర్క్ కన్నా కూడా కొంచెం భిన్నంగా ఆలోచించినట్లయితే ఎర్లీ మార్నింగ్ అనేది టైం ఈజ్ అ వెరీ గుడ్ టైం. ఒక రిచ్ పర్సన్ చూడండి, తన ఆలోచన ఎప్పుడు కూడా రిచ్గానే ఉంటుందంటాడు, కానీ తన హ్యాబిట్స్ కూడా రిచ్గానే ఉంటాయి, తన అలవాట్లు కూడా చాలా రిచ్గానే ఉంటాయి. అందరికన్నా ముందు లేవటం, అందరికన్నా ముందుగా షెడ్యూల్స్ చేసుకోవడం, అంటే ముందుగా లేవటం అని అంటే ఏంటంటే మనకి ఈ యొక్క టైం మార్నింగ్ బ్రహ్మ ముహూర్తము, బ్రాహ్మీ ముహూర్తము అంటారు. బ్రాహ్మీ అంటే సరస్వతి, సరస్వతీదేవికి ఇంకొక పేరు. సో బ్రహ్మ యొక్క జ్ఞానాన్ని అందిస్తూ ఉంటుంది ఆవిడ సరస్వతీదేవి. సో పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని మనం పొందాలి అని అంటే ఆ టైంలో మనము మన యొక్క ఫ్రీక్వెన్సీస్ని పెంచుకోవచ్చు. మార్నింగ్ 3:40 to 4:35 వరకు, అంటే సూర్యోదయానికి ముందు 45 నిమిషాల ముందు ఉండే కాలాన్ని బ్రాహ్మీ ముహూర్తము అంటారు. ఈ టైంలో కానీ మనం ఏదైనా సరే ఒక చాంటింగ్, ఒక మంత్రాన్ని జపించండి, లేదా ఒక ఎఫర్మేషన్ని చాంట్ చేయండి, లేదా కాసేపు ప్రశాంతంగా కూర్చుని ఒక బుక్ చదవండి. ఏదైనా సరే మీ మైండ్కి చక్కటి ఎనర్జీని ఇస్తుంది. ప్రశాంతమైనటువంటి వాతావరణం అది, క్లైమేట్ కూడా మనకు అనుకూలంగా, అంటే ప్రకృతి పంచభూతాలు కూడా మనకి కోఆపరేట్ చేసేటటువంటి చాలా ఇంపార్టెంట్ టైం. ప్రతి మనిషికి కూడా ఉపయోగపడేటటువంటి టైం అనమాట అది. ఆ టైంలో కానీ మనం లేచి కానీ ఎఫర్మేషన్స్ని చాంట్ చేయండి, మెడిటేషన్ చేయండి, యోగా చేయండి, వాకింగ్ చేయండి, ఏదైనా చేయండి, దాని యొక్క రిజల్ట్ మీరు అంటే తీసుకోగలుగుతారు, హ్యాపీగా తీసుకోగలుగుతారు. దాని నుంచి వచ్చేటటువంటి రిజల్ట్ ద్వారా మనం ఎన్నో సాధించగలుగుతుంటాం. వేకప్ ఇన్ ద మార్నింగ్ అని చెప్తూ ఉంటారు, పొద్దున్నే లేచి చదువుకోండి అంటుంటారు. పొద్దున్నే లేచి ఒక మంచి జ్ఞానాన్ని మీరు పొందగలరు అని చెప్పేవారు మన పెద్దవాళ్ళు. పొద్దున్నే చదివితే నువ్వు చదువుకునేది బాగా గుర్తుంటుంది, నువ్వు ఏదైతే చదివావో అది చక్కగా నీకు గుర్తుంటుంది, కాబట్టి పొద్దున్నే లేచి చదువుకో అని చెప్పేసి మన చిన్నప్పుడు మనం చదివేటప్పుడు మన పేరెంట్స్ చెప్తూ ఉండేవారు. ఎందుకు చెప్పేవారు? ఆ టైంలో లేచి చదువుతా అంటే ఓకే అందరూ పడుకుంటారు కాబట్టి మనం ప్రశాంతంగా చదువుకోవచ్చు కదా అని అనుకునేవాళ్ళు. కానీ అది కాదు, ఆ పొద్దున్నే చదివేటప్పుడు మన క్లైమేట్లో ఉన్నటువంటి వైబ్రేషన్స్, వేవ్స్ కూడా మనకు కోఆపరేట్ చేసేవన్నమాట. ఆ కోఆపరేషన్ అనేది ఎలా ఉండేదంటే టు ఎన్హాన్స్ యువర్ సెల్ఫ్, పూర్తిగా నీ యొక్క ధ్యాసని దాని మీద పెట్టడానికి కోఆపరేట్ చేసే విధంగా ఉండేదన్నమాట. బాడీలో మనసు, బుద్ధి, శరీరం అన్నీ కూడా ఒక స్టేబుల్ కండిషన్లో ఉంది, ఎటువంటి డిస్ట్రాక్షన్స్ ఉండవు, ప్రశాంతతను చేకూరుస్తూ ఉంటాయి. ఎందుకంటే మార్నింగ్ నిన్ను ఎవరూ డిస్టర్బ్ చేయరు. ఎవరు డిస్టర్బ్ చేయనప్పుడు నీలోని యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, కోపం కానీ ఏది ఉండదు. నువ్వు చక్కగా అప్పుడే లేసో ప్రశాంతంగా ఉన్నావు. ఈ ప్రశాంతమైనటువంటి వాతావరణంలోకి నువ్వు నీకు కావాల్సిన దానిని మాత్రమే పంపించగలుగుతున్నావు. ఆటోమేటిక్గా గెయిన్ చేసుకోవచ్చు కదా కాన్సన్ట్రేషన్. ఎస్. సో ఈ ప్రశాంతతలో కాసేపు నిన్ను నువ్వు ఎనలైజ్ చేసుకోగలిగితే, నీ బీటా ఫ్రీక్వెన్సీ నుంచి ఆల్ఫా ఫ్రీక్వెన్సీ నుంచి ఇంకా లోపలికి వెళ్ళినట్లయితే థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. ఈ థర్డ్ ఐ ఓపెన్ అయిందంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అవర్ కంట్రోల్. ఎప్పుడైతే నువ్వు ఒక వర్క్ చేయాలి అని అనుకున్నప్పుడు పొద్దున్నే లేసి నీ షెడ్యూల్ని చక్కగా నువ్వు డిజైన్ చేసుకోవచ్చు. నువ్వు డిజైన్ చేసుకున్నటువంటి షెడ్యూల్ ప్రకారంగా నీ డే వెళ్తుంది అని నువ్వు గట్టిగా నమ్మాలి. ఆటోమేటిక్గా అలాగే జరుగుతుంది. నువ్వు ఏదైతే డిజైన్ చేయాలని అనుకుంటున్నావో అది ఎర్లీ మార్నింగ్ డిజైన్ చేయి. ఆ ఎర్లీ మార్నింగ్ లేసి ఇవాళ నేను చేసే ప్రతి పని ఎంతో హ్యాపీగా చేస్తున్నాను, ఎంతో కృతజ్ఞతా భావంతో చేస్తున్నాను, ప్రతి పని కూడా ఎంతో క్రమబద్ధంగా చేస్తున్నాను, అన్ని పనులు సకాలంలో పూర్తి చేసినందుకు విశ్వానికి కృతజ్ఞత అని చెప్పండి. ఇక్కడ మీరు కృతజ్ఞత వాడుతున్నారు, విశ్వం చెప్పిన పనులు క్రమం తప్పకుండా చేస్తున్నారు. మీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ లేవడం వల్ల హెల్త్ చాలా బాగా ఉంటుంది. అంతేకాదు కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి. వర్క్లో ఎన్హాన్స్మెంట్ రావాలి అని అంటే ఎర్లీ మార్నింగ్ ఈజ్ ద బెస్ట్ టైం. అప్పుడు లేచి మీ వర్క్కి సంబంధించిన దాని గురించి మీరు కొంతసేపు
మీరు కానీ వర్క్ చేసినట్లయితే మన ప్రొఫెషన్లో కానీ దేంట్లోనైనా కానీ అప్పుడు మనం దానిని ఇంకా ఇంకా ముందుకు తీసుకువెళ్ళడానికి అవకాశాలు చాలా యూనివర్స్ కల్పిస్తుంది మనకి. సో కాబట్టి ఏంటంటే బ్రాహ్మీ ముహూర్తము అనేది మనకు నిజంగా ఆ భగవంతుడు ఇచ్చినటువంటి వరం అనుకోవాలి. ఆ టైంలో మనం లేవగలుగుతున్నాము అని అంటే కంపల్సరీ ఏదో ఒక రోజు నువ్వు ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంటావు. ఆ టైంలో నువ్వు లెగుస్తున్నావు, నీ వర్క్ నువ్వు కంప్లీట్ చేస్తున్నావు, నువ్వు హ్యాపీగా ఉన్నావు అని అంటే నీకన్నా హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవ్వరూ లేరు. ఎంత అదృష్టం ఉంటుంది ఆ టైంలో లేవడానికి, అంతేనా? మనం 3కి అలారం పెట్టుకున్న 6 o'clock లేచే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆ టైంలో నువ్వు లేచి నీ గురించి నువ్వు అనలైజ్ చేసుకోగలిగినప్పుడు జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఒక 1 week లేచి అబ్జర్వ్ చేయండి, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద నెక్స్ట్ డే. నీ బాడీలో అలవాటు అవ్వడం మాత్రమే కాదు, నీ బాడీలో సెల్స్ కూడా ఒక క్రమబద్ధంగా పనిచేయటం మొదలు పెడతాయి. పొద్దున్నే లేచి రెగ్యులర్గా మెడిటేషన్ చేసేవాళ్ళే, అంటే నా స్టూడెంట్స్ కానీ నేను కానీ రెగ్యులర్ షెడ్యూల్స్ ఏంటంటే మార్నింగ్ 3:20కి లేవడము, కొంచెం హాట్ వాటర్ తాగడము, కొంచెం పించ్ ఆఫ్ టర్మరిక్ వేసుకొని హాట్ వాటర్ తాగడము, మెడిటేషన్కి కూర్చోవడము, ప్రశాంతంగా ఓన్లీ మనకేం కావాలి, మనం ఏం చెయ్యాలి, మనం చేసేటటువంటి షెడ్యూల్స్ని మనం చక్కగా డిజైన్ చేసుకోవడము, చాంటింగ్ చేయటం, ఓంకారం చేయటం. దానివల్ల ఏంటంటే డే అంతా కూడా చాలా హ్యాపీగా అనమాట, చాలా అంటే చాలా హ్యాపీగా. అరే నేను 3:20కి లేచానే, నాకు అలసిపోతున్నానే అనేటటువంటి ఫీలింగ్ ఎప్పుడు కూడా లేదు. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ చేయబట్టి 23 మండలమ్స్ కంప్లీట్ చేశాను. బట్ ఏ రోజు కూడా నేను అంత పొద్దున్న లేచానే, నాకు ఎటువంటి హెల్త్ డిస్టర్బెన్సెస్ కూడా రాలేదన్నమాట. అంటే ఏమవుతుందంటే నాలో అయితే నేను చాలా కోపం తక్కువ చేసుకున్నాను, డిప్రెషన్స్ తక్కువ చేసుకున్నాను. ఐ ఫీల్ వెరీ ఫ్రీ when I woke up at that time. అండ్ ఆటోమేటిక్గా ఎనర్జీ అనేది జనరేట్ అవుతూనే ఉంటుందన్నమాట. కాబట్టి బ్రాహ్మీ ముహూర్తం టైంని ఉపయోగించుకోవడం అనేది నిజంగా మనకు ఒక వరం అనేది చెప్పాలి మనం. సో January 25th నుంచి క్లాసెస్ స్టార్ట్ అవబోతున్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంది? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారండి. అండ్ దిస్ ఈజ్ ఎ గుడ్ ఆపర్చునిటీ. ఎందుకు అని అంటే ఒక ఎక్స్పెరిమెంట్గా ఇది. చాలా మంది ఏంటంటే ఏదో మెడిటేషన్ చేసేస్తున్నాము అంటే కాదు, అసలు నీ థాట్స్ని నిన్ను నువ్వు ఎలా కంట్రోల్ పెట్టుకోగలుగుతున్నావు. ఎవరైనా నిన్ను అడిగినప్పుడు నీలో ఏంటి అని అంటే నీ గురించి చెప్పడానికి చాలా ఉంటుంది. ఎప్పుడు ఎవరి గురించే కాదు, నీ గురించి నువ్వు చెప్పుకోవడానికి కొంత అనేది ఉండాలి. సో ఆ ఇంత ఏది నిన్ను నువ్వు పూర్తిగా తెలుసుకోగలగాలి. సో దాని గురించనే ఈ క్లాస్ అండి స్పెషల్గానే. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.